అప్పుడు అప్పు చేస్తే లీడర్, ఇప్పుడు పైసలుంటేనే లీడర్ అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డిలో తన అనుచరులకు పాఠాలు చెప్పారు జగ్గారెడ్డి. తన భార్య కాబట్టి నిర్మలకు వచ్చే ఎన్నికల్లో సీటిప్పించడం లేదన్నారు జగ్గారెడ్డి. 20 ఏళ్లుగా నిర్మల పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుందన్నారు. మై డియర్ ఫాలోవర్స్, రాజకీయం అంటే ఆసామాషి కాదు. కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, అప్పులుంటాయి అన్నారు జగ్గారెడ్డి. రాహుల్ అరెస్ట్ కు నిరసనగా ర్యాలీ నిర్వహించే ముందు తన అనుచరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు జగ్గారెడ్డి. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా అప్పులు చేశా అన్నారు. నాకు ఆ రోజులలో ఈ రాజకీయం టెన్షన్ వల్ల తిరుగు కార్యక్రమాల కోసం అప్పులు చేయడము, అప్పులని సంపాదించడం, మళ్ళీ కార్యక్రమాలకు అప్పు చేయడము, ఇది ఎప్పటికీ ఒక పోరాటమే. లైఫ్ అంతా పెద్ద పోరాటం అన్నమాట. సేవింగ్ ఏమన్నంటే సేవ్ నువ్వు మనం అప్పు ఇచ్చినోడు తప్పు కాదు, తీసుకున్నాం మనం ఓపిక బట్టి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓపిక పట్టాలని చెప్పుకుంటూ ఈ 20 ఏళ్ళల్లో మనము నగదు కట్టిన ఒక 15 కోట్ల డ్యూస్ ఉంటాయి. ఇప్పుడైతే డబ్బులున్న వాళ్లే లీడర్లు అవుతున్నారని కుండబద్దలు కొట్టారు జగ్గారెడ్డి. ఇప్పుడు మీరేంటంటే ఇట్లా డబ్బులు పెడుతున్నారు, లీడర్లు అవుతున్నారు. ఆ రోజులలో డబ్బులు తీసుకునే పబ్లిక్ లేరు. అర్థమైందా మీకు? ఆ రోజులలో ఇట్లా డబ్బులు తీసుకొని ఓట్లేసే సాంప్రదాయం నేను కౌన్సిలర్గా చూడలేదు, చైర్మన్గా చూడలేదు, మొదటిసారి ఎమ్మెల్యేగా చూడలేదు, రెండోసారి ఎమ్మెల్యేగా చూడలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాతనే డబ్బులు, ఓట్లు, నోట్లు స్టార్ట్ అయినాయి. తాము జెండాలు కట్టి, బ్యానర్లు కట్టి కింది స్థాయి నుంచి లీడర్లుగా ఎదిగామన్నారు కాంగ్రెస్ నేత. జెండాలు కట్టి లీడర్, నేను రాత్రి 1 గంటలకు జెండాలు కట్టు స్టార్ట్ చేస్తుంది. మప్పులు 5 గంటల వరకు జెండాలు కడుతుంది. నేను, నా ఎంబడి మంగళ కృష్ణ, నా ఎంబడి జగన్ గౌడ్. తన భార్య నిర్మల కూడా చాలా కష్టపడ్డారన్నారు జగ్గారెడ్డి. పార్టీ కోసం పనిచేసినందుకే ఆమెకు వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తుందన్నారు ఆయన. 2004 నుంచి ఆమె అట్లనే ఉన్నది. అందుకే ఆమె కష్టం తగ్గట్టు ఆమె ఫుల్ రైట్స్ అప్పుడు ఉన్నాయి. అట్లా రైట్స్ అంటే పెళ్ళమ్మని, ఆమె కష్టం తగ్గ ఫలితం ఆమెకి ఇస్తున్నాం. పెళ్ళమ్మని ఇస్తలేను, ఆమె పడ్డ కష్టానికి అవమానాలకు ఇస్తున్నారు. రాజకీయాల్లో అదృష్టం ఉన్నవారికే కాదు, కష్టపడ్డ వారికి కూడా అవకాశాలు వస్తాయన్నారు జగ్గారెడ్డి. కష్టం ఎక్కడ పోదు, వెనక ముందు ఫలితం వస్తుంది. దేవుడు అనేవాడు ఒకరోజు ప్రతి మానవుడికి మంచికి ఇస్తాడు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగపరచాలి ఇతరులకు. అరగంట పాటు అనుచరులతో తన రాజకీయ అనుభవాలను పంచుకున్న జగ్గారెడ్డి మరో మీటింగ్ లో మరిన్ని విషయాలు చెబుతానన్నారు. వచ్చే మీటింగ్ లో కొన్ని సీక్రెట్లు కూడా చెబుతా అన్నారు జగ్గారెడ్డి.